ఎగ్స్ బంగాళదుంపని ఉపయోగించి ఈ విధంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. పిల్లలు స్నాక్స్ అడిగితే ఈ విధంగా రుచికరమైన స్నాక్స్ని తయారు చేసి ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ ఈ స్నాక్స్నే చేయమంటారు. హెల్దీ అయిన రెసిపీని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ స్నాక్స్ కోసం 2 ఎగ్స్, ఒక బంగాళదుంప ఉంటే సరిపోతుంది. ఈ ఎగ్స్ని ఉడకపెట్టేసుకుని పైనుండే షెల్ అంతా తీసేసుకోవాలి. బంగాళదుంప ఉడికించుకుని ఇలాగ పైన స్కిన్ని తీసేసుకోవాలి. ఉడకబెట్టిన ఎగ్ని ఇలా విధంగా తురిమేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు కూడా ఇలాగే తురిమేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని తురిమి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇదంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్ని చిన్ని బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో 1 స్పూను మైదా పిండి వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకుని అంతా కలిపేసుకుని వాటర్ వేసుకుని చిక్కటి పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఇలాగా గుంత పొంగనాలు పెనం ఉంటే పెట్టుకోండి, లేకపోతే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టేసుకుని హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకున్న ఎగ్ బాల్ని ఈ మైదా పిండి లిక్విడ్లో వేసేసుకుని దీన్ని ఇలాగా డిప్ చేసేసుకుని దీన్ని జాగ్రత్తగా దీంట్లో వేసేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పేసుకోండి. ఇలాగా 2 వైపులా వేగిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా ఈవినింగ్ టైంలో గుంత పొంగనాలతోటి స్నాక్స్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. 1 స్పూన్ ఆయిల్ని ఉపయోగించి ఈ స్నాక్స్ని తయారు చేసుకున్నాం. ఎక్కువ ఆయిల్ ఉపయోగించలేదు కాబట్టి ఇది హెల్దీ కూడా. ఈ విధంగా మీరు తయారు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.